ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా సాగుతున్నాయి. అలాగే భోగిమంటలు రగిల్చి 3 రోజులు అవుతున్నా సరే ఇంకా చలి ఇంకా తగ్గడం లేదు. ప్రధానంగా ఉదయం లేస్తే అన్ని ప్రాంతాలలో కూడా దట్టమైన మంచు దుప్పడైతే కప్పివస్తున్నటువంటి పరిణామం చూస్తున్నాం. మనం అనుకున్నటువంటి ప్రాంతం చూడవచ్చు, ఒక రహదారి పూర్తిగా మంచు దుప్పటితో కప్పివేసినటువంటి పరిణామం. ఇటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడమే కాకుండా అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. మన ప్రధానంగా ఈ సంక్రాంతి సమయంలో భోగి మంటల్లో ప్రధానంగా చలి తగ్గుతూ వస్తుంది కూడా చెప్పుకొస్తుంటారు. భోగి మంటలు వేసిన కాంచి కూడా ఆ చలి ఇంకా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో. చలి తీవ్రంగా ఉండడం కాకుండా అన్ని ప్రాంతాల్లో, అలాగే పాడేరు, మారేడుమిల్లి ఇటువంటి ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, మినుములూరు కావచ్చు, ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుంటాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క గోకవరం నుంచి కాకినాడ వెళ్ళేటువంటి రహదారి జగ్గంపేట మధ్యలో ఈ మంచు దుప్పటి ఏ విధంగా కప్పివేసిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది జగ్గంపేట సమీపంలో ఉన్నటువంటి మల్లేపల్లి ప్రాంతం. రహదారి పూర్తిగా ఉదయం 8 సమయం అయినా సరే ఇప్పుడు మంచు తగ్గని పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనపడుతుంది. చూడొచ్చు ఏ స్థాయిలో తీవ్రంగా మంచు తెరలు కప్పేసింది. ఇప్పుడు 8 గంటల సమయంలో కూడా చలి చూడొచ్చు, మంచు ఎక్కడా కూడా తగ్గలేదు. భారీగా ఎక్కడ చూసినా పూర్తిగా మొత్తం అంత ప్రాంతం కూడా కప్పేసినటువంటి పరిణామాన్ని చూస్తున్నాం. రోడ్ల పైన ఇప్పుడు 8 గంటల సమయంలో రోడ్డు కూడా కనిపించకపోవడంతో కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క రహదారి ఏదైతే ఉందో గోకవరం నుంచి జగ్గంపేట వెళ్ళేటువంటి రహదారిపై పూర్తిగా చూడొచ్చు, మన వస్తున్నటువంటి కారు ప్రయాణంలో వెళ్లేందుకు చాలా ఇబ్బందికరంగా ఉండడంతోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ వాహనదారులు కూడా ఎంత స్లోగా వస్తున్నారో చూడొచ్చు. అందరూ కూడా ఈ లైట్లు వేసుకుని వస్తున్నటువంటి పరిణామం అయితే కనపడుతుంది. ఇటు బాబా ఏంటి లైట్ ఎంత స్లోగా వస్తున్నారండి? స్లోగా రాకపోతే లైటింగ్ అయితే కనపడలేదు. మంచు వణికేస్తున్నారండి. చలి చేస్తుందండి. మరి 8, 7 సరే ఇంకా ఇలాగ ఉంటుంది రోజుని? రోజు ఇలాగ ఉంటుంది ఇక్కడ. రోజు ఇక్కడ ఎలా ఉంటుంది? ఎందుకంటే మిగతా ప్రాంతంలో అంత మంచు లేదు. దాటిన నుంచి బంకు దాటిన దగ్గర నుంచి ఊరి దగ్గర దాకా ఇలాగ ఉంటుంది. ఇలాగ ఉంటుంది అంటే రోజు అండి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పొద్దుట ఎక్కడికి వెళ్తున్నారు? మరి చలి అండి. ఓకే, మరి ఇంత చలి మీద మరి కనీసం స్వెటర్ కూడా కప్పుకోకుండా వెళ్తున్నారు? పర్వాలేదు అయితే వచ్చేస్తాను. బాగా ఎప్పుడన్నా ఉంటుంది ఇలా? ఎప్పుడూ ఉందా? ఎప్పుడు కాదు, మంచు పడి రోజు అంతా కూడా ఇలాగ ఉంటుంది ఇక్కడ. ఇలా ఉంటుందండి. అంటే మామిడి తోటలో పూతలు కదండి, అవి పోగొట్టాలండి. ఇప్పుడు పోగొట్టాలి. అవి రైతులు బాగోకూడదండి, ఏదోలా నాశనం చేసేలా. నష్టం అండి. మామిడి తోటలు జీడి తోటలు మొత్తం పోతాయండి. భోగి వెళ్ళిన తర్వాత మంచు తగ్గుతుంది అంటారు కదా. చాలా ప్రమాదకరంగా శివరాత్రి దాకా ఎలా ఉంటుంది. శివరాత్రి వరకు ఇంకా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆ లైట్లు వెలుగులో వస్తున్నటువంటి దృశ్యాలు భయం. అంటే ఇప్పుడు ఒక ఆయన వస్తున్నారు, మామిడి తోటలకి పూర్తిగా నష్టం వాటేలా అవకాశం ఉందని కూడా చూస్తున్నాం. మన వెనకాల వస్తున్నటువంటి దృశ్యాలు చూడండి. అందరూ కూడా సిగ్నల్ లైట్లు వేసుకుని ఈ విధంగా ప్రయాణం చేస్తున్నారు. లైట్లు కూడా పట్టపగలే లైట్ వేసుకున్నారు. ఇటువంటి మంచు మనకి వాహనాలు కూడా కనిపించడం చూడొచ్చు. ఇక్కడ వెనకాల ఎదురు చూస్తుంటే 3 వాహనాలు ఏవో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇది శివరాత్రి వరకు కూడా చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. మంచి ఎంత స్థాయిలో అంటే ఇప్పుడు సమయం 8 అవుతుంది. 8 అయినా సరే ఎక్కడా కూడా మంచు తగ్గని పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. అంటే శివరాత్రి వరకు కూడా ఈ చలి తీవ్రతలో అయితే ఉంటుంది. ఇప్పటికే సూర్యుడు కూడా ఈ యొక్క మంచు తెరలను చీల్చుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడో ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నదనుకుంటే పొరపాటు. కానీ ఇది కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జగ్గంపేట నుంచి ఇటుగా గోకవరం వెళ్ళే రహదారి ప్రధానంగా మొత్తం అంతా కూడా మంచు తెరలతో కప్పేసి జాతీయ రహదారి కావచ్చు, అన్ని ప్రాంతాలలో ప్రస్తుతం ఈ విధంగా ఉన్నటువంటి పరిణామం అయితే చూస్తున్నాం. ముందుకు ఎవరో కూడా కదలలేని పరిస్థితిని చూసాం. అలాగే ఇటువంటి మంచు ఇప్పుడు ఒక ప్రకృతి ప్రేమికుల్ని అందరిని కూడా ముగ్ధుల్ని చేస్తున్నప్పటికీ దీనివల్ల రైతులకైతే పూర్తిగా నష్టం వాటేలా అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూసాం, ఆయన మాటల్లో కూడా మనం విన్నాం. ఇది చూడొచ్చు, ఈ మంచు ఎంత
ఎంత మొత్తం ఏ స్థాయిలో మంచు తీవ్రత ఎక్కడ ఉందో ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా భయానకరంగా కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఎక్కువ కనపడి చూడొచ్చు. ఈ లైట్లో దగ్గరికి వస్తాను కానీ కనిపించిన పరిస్థితి ఇక్కడైతే మనకు కనపడుతుంది. మొత్తం ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఉదయం ప్రయాణాలు చేస్తే మాత్రం కొంచెం ఆగి వెళ్తే మంచిదని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఉదయం 5 గంటల నుంచి అలాగే మొత్తం 8-9 గంటల వరకు కూడా ప్రయాణాలు చేసేందుకు కూడా చాలా వీలుగా లేదు. ఈ చలి ఏదైతే శివరాత్రి వెళ్ళే వరకు కూడా ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. మన రైతు ఒక మాటల్లో కూడా మనం విన్నాం. ఏ స్థాయిలో ఉన్నటువంటి మంచు మొత్తం ప్రాంతాలను కూడా కప్పేసి ఇక్కడ కారు లైట్ ఏదో వస్తుందో తెలియదు. కారు ఇది అంటే 2 బైకులు వస్తుందో తెలియదు, కారు వస్తుందో తెలియదు. చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిణామాన్ని అయితే మనం చూడవచ్చు. అది చూడవచ్చు ఎంత భయానకరంగా ఉన్నదో ఈ యొక్క పరిస్థితిని. మంచు దుప్పటి ఏ విధంగా కప్పేసిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉండే అవకాశం అయితే కనపడుతుంది. అంటే ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలలో ఎక్కువగా ఉండడం మామూలుగా సర్వసాధారణ చూడవచ్చు. సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. 8 గంటలు అయినా సరే సూర్యుడు కొంచెం వరకు పైకి వచ్చారు. కానీ సూర్యోదయం అవుతున్నా సరే 8 గంటలు అయినా ఇప్పుడు ఆ సమయం 8 గంటలు అయినా సరే పూర్తిగా మంచు దుప్పటి కప్పేసినటువంటి పరిణామాన్ని అయితే మొత్తం ఈ యొక్క ప్రాంతంలో చూడవచ్చు. ఈ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. పండగ భోగి మంటలు వేసినప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలి తీవ్రత శివరాత్రి వెళ్ళే వరకు కూడా ఈ శివతాండం చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకొస్తారు. చూడవచ్చు ఏ స్థాయిలో ఉన్నదో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది తెగ్గుర్చెత్తుందండి మనిషి దారే కాపాడతాలేదు. ఇక్కడ కానీ బొంకు దగ్గరికి లైట్ ఉంది. రోజుకి లేదండి ఇయ్యాల ఉందా బాగా మడిచి అయితే ఏమని పడుతుంది కానీ ఇంత దారుణంగా ఇయ్యాల ఉంది. లేదు దారి కాపాడలేదు. చాలా ఇబ్బంది అండి. ఇబ్బందిలో ఇంక దారి తెలియలేదు. ఇక్కడికి బొంకు దగ్గరికి మాది మలిచాలండి. సరే బాగానండి. చాలా గట్టిగా జరిగే అవకాశాలు ఉంటాయి. చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? మాది విశాఖపట్నం అండి. విశాఖపట్నం నుంచి మల్లిసాల మా అత్తారింటికి వచ్చాం. రాజపేట ఇప్పుడు మటన్ తీసుకురానికి వెళ్తున్నాం. ఈ విపరీతం గురించి మంచి మాత్రం విపరీతం గురించి చాలా ఉంది. మా విశాఖపట్నంలో అసలు ఇలా ఉండేది కాదు ఏమని. మరి ఎప్పటి నుంచి ఉంటుందో మాకు తెలియదు కానీ మాత్రం ఈ రోజు మాత్రం అసలు ముందు ఏముందో కనిపించట్లేదు. దానివల్ల మేము ఏంటంటే ముందుకు లైట్ వేసుకొని స్లోగా వెళ్తున్నామన్నమాట. మా ఏంటి చాలా ఫాస్ట్గా వెళ్తాం ఎప్పుడూను. అలాంటి చాలా స్లోగా వెళ్తున్నాం. ముందు అసలు ఏముందో కనిపించట్లేదు. అసలు ఏముంది చలి మాత్రం చాలా విపరీతంగా ఉంది. మరి రోజు ఎలా ఉంటుంది తెలియదు కానీ నిన్న వచ్చే కోడి పందాలు కానీ చూస్తాం వెళ్ళి. చాలా బాగుంది అన్ని ఇక్కడ. ఈ సంవత్సరం చాలా బాగా కండక్ట్ చేస్తారు ఇక్కడ. మన ఒక బరియల్ గ్రౌండ్ లాగా మన క్రికెట్ గ్రౌండ్ లాగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ. క్రికెట్ స్టేడియం లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ. క్రికెట్ ప్లేయర్స్ ఎలాగొస్తారో మన కోడ్లు కూడా అలాగే వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలందరూ. తగ్గలేదు, మంచి మాత్రం తగ్గలేదు. నాకు తెలిసి ఇంకా ఒక 2-3 అవర్స్ ఇలాగే ఉంటుంది అనుకుంటాను. చాలా విపరీతంగా ఉంది. ముందు అసలు ఏముందో కనిపించట్లేదు. అసలు ఏముంది. ఓకే థ్యాంక్ యూ. చాలా ఇబ్బంది పడే అవసరం ఉంది. ఇంకా మార్నింగ్ 9 తర్వాత ప్రయాణం చేయాలి. యాక్చువల్గా మేము ఏంటంటే కొద్దిగా మార్నింగ్ కూర అది ఉన్నది కాబట్టి మార్నింగ్ ఇంట్లో అవసరాలు కాబట్టి వచ్చాం. కానీ లేకపోతే చాలా విపరీతంగా ఉంది మంచి. అసలు ముందు ఏముందో కనిపించట్లేదు. అసలు పాడేరు అటువైపు అరకు ఈ ఆ టైంలో అక్కడ ఉంటుంది అన్నమాట. అలాగా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మరి ఎప్పుడు చూడలేదు ఎలాంటి మంచి మేము. ఒక 10 అడుగుల ముందు ఏముందో కనిపించట్లేదు ఏమని. ఓకే థ్యాంక్ యూ. మంచి చాలా ఎక్కువ ఉందండి. అరకులోని పాడేళ్ళు ఎలా ఉన్నదో అలా ఉంటుందండి. అంతే జరుగుతాయండి. మరి స్పీడ్కి వెళ్తే జరుగుతాయి. కొంచెం స్లోగా వెళ్ళాలి మరి. అలా ఇక్కడ మలిసాలండి. మనం చూస్తున్నాం మంచు తీవ్రతను చూస్తే వీళ్ళందరూ కూడా ఆ పండగ నుంచి ముగించుకుని తిరిగి వెళ్ళేవారు చాలా జాగ్రత్తలు వహించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా అయితే మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ మలిసాల నుంచి ఇటు జగ్గంపేట వెళ్ళే రహదారి అయితే పూర్తిగా మంచు దుప్పటితో కప్పివేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైతులు కావచ్చు, ప్రయాణాలు చేసేవారు కావచ్చు, ప్రతి ఒక్కరి వల్ల ఈ మంచు అక్కడ ఈ విధంగా మంచు అధిక దట్టమైన మంచు కురవడంతో చాలా భయానకర పరిస్థితులు. పలు జాగ్రత్తలు తీసుకుని వెళ్తేనే కానీ మంచిదని కూడా అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం ప్రమాదాలు జరిగే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మనకు చూసుకుంటే టైము ఇప్పుడు సమయం
మనకి సమయం చూసుకుంటే 7:13 అయింది. 7:13 చలి చాలా భీకరంగా ఉన్నటువంటి పరిస్థితి. మాకు సమయం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఉదయం 7:13 అయింది. ఈ సమయానికి ఇప్పటికే సూర్యోదయం అయ్యి 6 గంటలు దాటినప్పటికీ ఇంకా సూర్యుడు ఇప్పుడిప్పుడే బయటికి మంచు తెరలను చీల్చుకుని వస్తున్నటువంటి దృశ్యాలు మనం వెనకాల కూడా చూస్తున్నాం. భయంకరంగా ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే చలి తీవ్రత ఇంకా మరి శివరాత్రి వెళ్ళే వరకు కూడా మరింత భీకరంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తారు. శివరాత్రి వరకు కూడా భోగి వెళ్ళి మరుక్షణం నుంచి కూడా చలి తీవ్రత ఎలా ఉంటుందంటే కనీసం ఇలా సంకలు పైకి ఎత్తలేనంత చలి ఉంటుందని కూడా పెద్దలు కూడా చెప్పుకొస్తుంటారు. ఆ విధంగా అయితే ఇప్పుడైతే చలి ఏ స్థాయిలో ఇక్కడ ఉందో అలాగే చలితో పాటు మంచు దుప్పటి అంటే ప్రమాదం. చలి ఉంటే పర్వాలేదు, ఒక రైతు మనం చూస్తాం వణుక్కుంటూ వచ్చేస్తున్నాడు. దీనివల్ల ప్రధానంగా మామిడి తోటలకు పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పుడు మామిడి తోటలు మనకి ప్రధానంగా తెలిసిందే మామిడి పూతలు ఎక్కువగా ఉంటుంది. ఆ పూతని ఈ యొక్క మంచు వల్ల పూర్తిగా రాలిపోయి మామిడి తోటకైతే పూర్తిగా నష్టం వాటిల్లుతుందని కూడా ఒక రైతు అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. శివరాత్రి వరకు కూడా ఈ విధంగానే ఉంటుంది అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో రోజు ఈ విధంగా ఉంటుందని కూడా ఆయన అయితే మాట్లాడుతున్నటువంటి పరిణామం చూస్తాం. సరిగ్గా ఈ రహదారి పూర్తిగా కప్పివేసి ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంది. ఆ వాహనాలు ఇటుగా గోకవరం నుంచి జగ్గంపేట వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేయడం చాలా శ్రేయస్కరం కాదని కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఈ మంచు విపరీతమైన మంచుతో ప్రమాదాలు జరిగి వాహనదారులు ఆగి స్లోగా వెళ్ళవలసి ఉన్న పరిస్థితి అయితే మనం కూడా ప్రయాణం చేస్తున్నటువంటి కారులో అంటే ఇక్కడ సరైన క్లియరెన్స్ లేక అలాగే వాహనం ప్రయాణం అయితే ఇక్కడ ఆపివేసినటువంటి పరిణామం అయితే చూస్తున్నాం. మొత్తం ఈ విధంగా అయితే అన్ని ప్రాంతాలలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో మంచు దుప్పటి పూర్తిగా ఇటు జగ్గంపేట దాటిన వద్ద నుంచి కూడా ఇక్కడ ఏదైతే మలిసాల ఈ యొక్క రూట్ అంతా కూడా మంచుతో పూర్తిగా కప్పివేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఇటువంటి దట్టమైన మంచు కురిసేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. మునిములూరు కావచ్చు, ఈ యొక్క పాడేరు ఈ యొక్క ప్రాంతాల్లో -డిగ్రీలు పడిపోయినటువంటి పరిణామాన్ని కూడా మనం చూస్తుంటాం ఇటువంటి సమయంలో. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాల్లో కూడా ఇటువంటి భీకరమైనటువంటి మంచు దుప్పటి కప్పివేయడంతో మొత్తం ప్రయాణికులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిణామాన్ని అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నాం. కూడా పక్కన సంక్రాంతి సెలవులు అయితే ప్రధానంగా 3 రోజుల పాటు జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరు కూడా ముగించుకుని వెళ్ళేటువంటి పరిణామం కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే వెళ్ళేవారు ప్రయాణికులు ఎవరైనా సరే మళ్ళీ సెలవులు అయిపోయాయి, మళ్ళీ ఇంటికి తిరిగి చేరుకోవాలని అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తే చాలా మంచిదని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి ఇప్పుడు అందరూ కూడా సెలవులు అయిపోయాయి. అలాగే హైదరాబాద్ ప్రయాణం చేయాలంటే కారులోకి వస్తుంటారు. ఎందుకంటే బస్సులు అధిక రేట్లు ఎక్కువ ఉన్నటువంటి పరిణామం, ట్రైన్లు కూడా టికెట్లు దొరకవు. వాళ్ళందరూ కూడా సొంత వాహనాలలో కారు ఉంది కదా అని అందరూ కూడా తిరిగి ప్రయాణాలు పడుతుంటారు. కానీ ఈ విధంగా ప్రయాణాలు చేసేవాళ్ళు చాలా ఉదయకాల సమయంలో ప్రయాణం చేయకుండా ఉంటే చాలా శ్రేయస్కరంగా కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి మంచులో ఉదయకాల సమయంలో మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ప్రయాణం చేస్తే మాత్రం చాలా పొరపాటే. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి మంచుతో చాలా ప్రమాదం పొంచి ఉందని మనం క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ యొక్క ప్రాంతాలలో మాత్రం ఉదయంకాల సమయంలో మనకి ఎన్నో ప్రయాణాలు జరిగేటప్పుడు మనకి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమయంలోనే మంచు సమయంలో మనం చూస్తాం జాతీయ రహదారిపై ఇటు రాజమండ్రి నుంచి తుని వరకు వెళ్ళిన జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు కూడా ఇటువంటి మంచు సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు కలుగుతుంటాయి. అటువంటి ఈ సమయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ప్రయాణాలు చేయాలి. ఉదయకాల సమయంలో ప్రయాణం చేయకుండా ఉంటేనే చాలా మంచిది. మళ్ళీ పండగ ముగించుకుని సరదాగా వెళ్ళిపోయే వాళ్ళు ఈ 4 రోజులు కూడా ఇంటికి తిరిగి ప్రయాణాలు పెట్టే వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్త వహిస్తే మంచిదని కూడా మన ఆర్టీవీ ద్వారా అందరూ కూడా తెలియపరుస్తున్నాం. ఈ విధంగా మన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ జగ్గంపేట రహదారిపై ఉన్నటువంటి మంచు తీవ్రత ఏ విధంగా ఉందో ఆర్టీవీ అయితే మీ కళ్ళకి కట్టినట్టు మీకు చూపించే ప్రయత్నం అయితే చేసిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క జగ్గంపేట నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.